హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా మంది మన దగ్గర మైక్రోవేవ్ ఓవెన్ పర్చేస్ చేసిన కస్టమర్స్ ఓ 2, 3 మంత్స్, 4 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మనకి రెగ్యులర్‌గా కాల్ చేస్తున్నారు. సార్ మేము మైక్రోవేవ్ ఓవెన్‌లో కేక్ తయారు చేసుకున్నాం సార్, బానే వచ్చింది. కానీ ఇప్పుడు పిజ్జా తయారు చేసినప్పుడు కాస్త హార్డ్ వచ్చింది సార్. ఓవెన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? మరి కొంతమంది మేము పిజ్జా తయారు చేసాం సార్, బా వచ్చింది. కానీ కుకీస్ చేసుకునేటప్పుడు హార్డ్ వస్తుందంటున్నారు. కొంతమంది కేక్ బా రాట్లేదంటున్నారు. వీళ్ళందరూ కూడా మనకి ఓవెన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అన్న ఒక భ్రమలో ఉన్నారు. నిజంగా మీ అందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే మేడం, ఓవెన్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టయితే నిజంగా ఏ ఫుడ్డు కూడా రాకపోవడం గానీ, లేకపోతే ఒక ఫుడ్ సరిగ్గా ఉడికి, ఒక ఫుడ్ సరిగ్గా ఉడకపోవడం గానీ ఇట్లా జరగదండి. ఓవెన్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టయితే పూర్తిగా వేడవ్వదు. డిస్‌ప్లే రాకపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మీరు చేస్తున్న ఫుడ్స్ బేకింగ్‌కి సంబంధించిన ఫుడ్స్ అంటే కేక్స్ గాని, పఫ్స్, శాండ్‌విచ్, బర్గరు, పిజ్జా ఇలాంటివన్నీ కూడా ఒక బేకరీకి సంబంధించిన ఫుడ్స్ మీరు చేసినప్పుడు ఆహ్, ఖచ్చితంగా వెయిటు కరెక్ట్‌గా చూసుకొని వేయాల్సుంటుంది. ఆ షుగర్ గాని, మైదా గాని, ఈస్ట్ గాని, ఫ్లోర్ గాని, మార్జిన్ గాని ఇవన్నీ కూడా కరెక్ట్‌గా సమపాలల్లో మీరు వేయకపోతే ఆ ఫుడ్ ఏమవుతుందంటే మీకు టేస్ట్ చెడిపోవడం గాని, హార్డ్ అయిపోవడం గాని ఇట్లాంటివి జరుగుతాయండి. అట్లాగే మీరు టెంపరేచర్ పెట్టుకునేటప్పుడు కూడా ఏ ఫుడ్‌కి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలో ఎగ్జాక్ట్‌గా ఆ టెంపరేచర్ పెట్టాల్సుంటుంది. ఆ టెంపరేచర్‌లో ఆ ఫుడ్ అంత టైం పెడితే అలా వస్తుంది గానీ, ఎక్కువ గాని, తక్కువ గాని పెడితే ఆ ఫుడ్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది తప్పితే, నిజంగా ఓవెన్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టయితే సగం ఉడకడం, సగం ఉడకపోవడం ఇట్లాంటివి జరగవండి. మీకేమైనా సరే రెసిపీసు మీకు తెలియకపోతే మీరు కింద కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటి ఫుడ్స్ కావాలో నేను బయట నుంచి ఎవరినైనా చెఫ్స్‌ని మాట్లాడి తీసుకొచ్చి, ఆ రెసిపీసు, ఆ క్వాంటిటీస్ ఎలా కలపాలనేది నేను మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఓవెన్‌లో అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. నిజంగా మీకు ఓవెన్‌లో ప్రాబ్లమ్ ఉంటే వేడి కాకపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. డిస్‌ప్లే రాకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే నాకు కాల్ చేయండి. మీకు వారంటీ ఉన్నట్టయితే 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే మీకు రిపేర్ చేపిస్తామండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. దయచేసి మీరు ఓవెన్‌లో ప్రాబ్లమ్ ఉంది అన్న భ్రమలో నుంచి ముందు మాత్రం బయటికి రండి.